హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం ఇంట్లో బిజీ షెడ్యూల్ వల్ల. సో ఈరోజైతే శ్రీరామనవమి అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా నాకు ఈవినింగ్ ఈరోజు 7వ వారం వైభవలక్ష్మి వ్రతం అన్నమాట. సో 7వ వారం వైభవలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. సో చక్కగా అమ్మవారి పీటనైతే ఏర్పాటు చేసుకున్న, అమ్మవారికి అయితే అభిషేకం పంచామృతాలతోటి అభిషేకం చేయించేసి నైవేద్యాలతోటి అయితే అలంకరించేసుకున్న. ఎర్రటి మలుపు యథావిధిగా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మలుపు, దీపాలు, కలశము, కొబ్బరికాయ, అక్షింతలు, పూలు, పండ్లు అన్నీ గణేశుడికి మళ్ళీ ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇచ్చేసుకొని కుంకుమార్చన ఎప్పట్లాగానే కుంకుమార్చన చేసేసుకొని మంచిగా ప్రతి శుక్రవారం ఉప్పు దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అందులో 3 ఒత్తులు వేసి వెలిగించాలి కంపల్సరీ. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు. సో ఇట్లా అన్నమాట. సో వైభవలక్ష్మి వ్రతం అయితే 7వ వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. సో రిమైనింగ్ వీక్స్ కూడా కంప్లీట్ అవ్వాలని అమ్మవారిని మనసా వాచా కోరుకుంటున్నా. సో ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం అయితే ఎవరైతే కొత్తగా చేసుకోవాలి వ్రతం అని అనుకున్న వాళ్ళు బిఫోర్ డే ప్రీ ప్లానెడ్ చేసుకోవాలి. బుక్ తీసుకొచ్చుకొని మంచిగా అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఏమేమి అవసరాలు, పూజకు సంబంధించిన సామాన్లు, ప్లస్ మనం ఎట్లా ఉండాలి. పొద్దున్న నుండి ఇప్పటివరకు నేనైతే ఉపవాసమే ఉన్నాను. సో ఇలా ఉండాలి. ఎవరి క్రిటికల్ కండిషన్ ఉంటే వద్దండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే చంద్రుడు వచ్చిన తర్వాత చేయాలనేసి స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా ఈ విధంగా ఇంట్లో ఫస్ట్ మన ఇలవేల్పు దేవుళ్ళకు మొక్కుకొని గణేశుడు పూజ చేసిన తర్వాత ఈ పూజ వ్రత కథ కంప్లీట్గా బుక్ని మొత్తం ఫాలో అయ్యి చదివేసుకున్నా. మామూలుగా అయితే కొన్ని వీక్స్లో నేను యూట్యూబ్లో పెట్టుకొని విన్నాను. ఇప్పుడు గత 2 వారాల నుండి అయితే బుక్ని ఫాలో అవుతున్నా మ్యాక్సిమము. సో ఈ విధంగా అయితే 7వ వారం వైభవలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిందండి. సో మీరు కూడా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి వైభవలక్ష్మి వ్రతము. పెళ్ళి కాని వాళ్ళైనా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ముసలోళ్ళైనా, నడీడు వాళ్ళైనా, యంగ్ పెళ్ళి కావాల్సిన పిల్లలైనా, స్కూల్ స్టేజ్ పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు. మంచిదండి అమ్మవారిది వైభవలక్ష్మి వ్రతంని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైభవంగా, ఉన్నతంగా, మంచి స్థాయిలో ఉండాలని అమ్మవారిని కొలుచుకుంటారు. సో అదేవిధంగా నేను ఒక ఇంటి మనిషిలాగా, ఇంటి ఇల్లాలని కాబట్టి సో నేను కూడా నా కుటుంబం మంచిగా ఉండాలని నేను అమ్మవారిని కొలుచుకుంటున్నా. సో అందులో భాగంగా నాకు 7th వీక్ వైభవలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. మరి నా లాంగ్ వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి.